హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నెట్‌ఫ్లిక్స్‌లోకి రీసెంట్‌గా రిలీజ్ అయిన 'అబాండన్డ్ మ్యాన్' మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో కూడా చూడొచ్చు. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 31 మినిట్స్ అయితే ఉంటుంది. చాలా త్వరగా కంప్లీట్ అయిపోద్ది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో తన యంగ్ ఏజ్‌లో అంటే మైనారిటీ ఏజ్‌లో చెయ్యని తప్పుకైతే జైలుకైతే వెళ్ళాల్సొస్తుందనమాట. ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత బయటకొచ్చాక అసల ఏం జరిగింది? వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా మారింది? వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే 'అబాండన్డ్ మ్యాన్'. ఇక ఈ మూవీ నాకెలా అనిపించిందంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్య. ఒకసారి ట్రై చేయండి అని చెప్తే బట్ అందరికీ వర్కౌట్ అయ్యే మూవీ కాదు. మీకు ముందే చెప్పేస్తున్నా. యాక్షన్ ఉండదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండవు. సస్పెన్స్ ఉండదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. మరి ఇంకేం ఉంటాయి బ్రో అంటే ప్యూర్ ఎమోషన్. ఓన్లీ ఎమోషన్ మీద రన్ అవుద్ది మూవీ అన్నది. నేను పాజిటివ్ కూడా అదే చెప్తా. మెయిన్ లీడ్ అయిన హీరో ఎమోషనల్ బ్యాక్ స్టోరీ అండ్ తన జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు క్రియేట్ చేసిన ఎమోషనల్ స్టోరీ ఈ 2 కూడా మీకు బాగా వర్కౌట్ అవుతాయి భయ్య. మెయిన్ వాళ్ళ బ్రదర్ బాండింగ్ తో అండ్ వాళ్ళ బ్రదర్ డాక్టర్ ని మన హీరో కనెక్ట్ చేసి ఆ అంకుల్ బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని బాగా ప్రెజెంట్ చేస్తారో నాకు అది బాగా వర్కౌట్ అయింది. త్రూ అవుట్ ద మూవీ నేను ఆ ఎమోషన్ కి అయితే క్యారీ అయ్యాను భయ్య. అందుకే నాకు వర్కౌట్ అయింది మూవీ. ఇన్ కేస్ మీరు కనుక ఆ ఎమోషన్ క్యారీ అవ్వకపోతే కనుక మీకు మూవీ బోర్ కొట్టచ్చు. నాకైతే అలా ఏమనిపించలేదు. నాకైతే బాగా వర్కౌట్ అయింది. నీట్‌గా టైమ్ పాస్ అయింది. అంటే ఒక మంచి రిలాక్సేషన్ కోసం అయితే బాగా వర్కౌట్ అవుద్దని చెప్తాను మూవీ. పర్ఫార్మెన్సెస్ బావుంటాయి. మెయిన్ లీడ్ హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుద్ది భయ్య. అండ్ వాళ్ళు తీసుకున్న థీమ్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ప్రెజెంట్ చేసుకున్నారు. ఎక్కువ రన్ టైమ్ కూడా ఉండదు. అనవసరమైన సోది ఏముండదు. లైక్ మీకు హీరో ఉన్నాడు కదని చెప్పేసి హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేయడం, లవ్ అనే ఎలిమెంట్‌ని తీసుకురావడం ఇలాంటి అనవసరమైనది ఏది ఉండదు భయ్య. మూవీకి ఏది కావాలో అదే ప్రెజెంట్ చేశారు. నాకది బాగా వర్కౌట్ అయింది. ఎటువంటి ఓవర్ ది టాప్ సీన్స్ ఉండవు. కామెడీ కూడా ఉండదు. జస్ట్ ప్యూర్ ఎమోషన్ మీద రన్ అవుతది. అంకుల్ అండ్ డాక్టర్ బాండింగ్ మీద బాగా వెళ్తుందనమాట మూవీ చివరి వరకు కూడా. నాకు ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది. రిలాక్సేషన్ కోసం చూసే టైప్ మూవీస్‌లో ఇలాంటివి కొంచెం బాగా ప్రెజెంట్ చేసుంటే బాగుండు అనిపిస్తది. నాకైతే అది అనిపించింది భయ్య. ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది. బట్ త్రూ అవుట్ ద మూవీ అయితే మంచిగా టైమ్ పాస్ అయింది. బట్ అలా అని చెప్పి సూపర్ తోపు అని అయితే ఏం చెప్పట్లే. ఇలాంటి మూవీస్ అయితే చాలానే వచ్చేసాయి. మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. రొటీన్ గానే ఉంటుంది. ఫెమిలియర్ గానే ఉంటుంది. జస్ట్ ఆ ఎమోషన్ కోసం చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. లేదంటే అవాయిడ్ చేసేయచ్చు భయ్య. మరీ అంత సూపర్ మూవీ ఏం కాదు. ఇట్ వాస్ ఓకే మూవీ. ఓకేనా? మీరు చూద్దాం అనుకుంటే చూడండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఓకే. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.